ఇచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ఇక్కడ ఏంటంటే దగ్గర దగ్గర వారం 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్నామండి. ఎప్పుడైతే ఈ బ్లాస్టింగ్స్ ఇవన్నీ అయ్యాయో ఫస్ట్ బ్లాస్టింగ్ చేశారు. చేసే టైంలోనే వచ్చంటే మేము వచ్చి మా వాళ్ళందరూ మా సోదరులందరూ కొందరు అడిగారు ఏంటనంటే మీద నుంచి పొక్కులని తెరబడిపోయిందని చెప్పారు. చెప్పిన తర్వాత ఏంటంటే ఇక్కడ బ్లాస్టింగ్ దాని తాలూకా ఫోటోలు అవన్నీ తీశారు మన వాళ్ళు. తీసిన తర్వాత వచ్చి వాళ్ళకి చెప్పామండి ఏంటంటే మీరు ఇటు పైన అలాంటి ఏం చేయకండి, మీరు ఇన్న 2 మంత్స్ నుంచి గ్రావెల్ తోలుతున్నారు, మేమేం మాట్లాడలేదు కదా, ఈ రోజు ఇటు పైన మాత్రం చేశారంటే మేము బళ్ళు ఆపవలసి వస్తుంది అని చెప్పామండి. చెప్పిన తర్వాత సరే అని అన్నారండి. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఏం చేశారనంటే ఈ రిగ్గింగ్ వాటర్ తీసుకొని వచ్చి అందులో 60-70 అడుగుల వరకు లోతుకి వెళ్ళిపోయి అందులో బ్లాస్ట్ బాంబులు అవి పెట్టారండి. పెట్టిన తర్వాత నైట్ ఎర్లీ అవర్స్ 3:20కి ఇలాగా పేల్చారనమాట. గ్రానైట్ పేల్చేసరికి అవతల ఊర్లో వచ్చిందేమని పరిగెట్టారండి అందరూ. కొన్ని ఇళ్లలో పగలడం, మన టెంపుల్స్ కూడా అక్కడ ఉన్నాయండి, అవి కూడా తగలడం, ఇవన్నీ కూడా ఎందుకంటే వీళ్ళు అండర్ గ్రౌండ్ బ్లాస్ట్ ఎప్పుడు చేశారో అది అలా స్ప్లాష్ అవుతుంది కానీ పైకి రావండి అది. అవి ఏంటంటే ఎక్కడైతే వాటర్ ఈ గ్రానైట్ రాళ్ళు అయి ఉన్నాయో ఆ రాళ్ళ తాలూకా చాలా ఉందో అంతవరకు అవి పాకిరేస్తాయండి. అలాగా ఈ వాటర్ జలాలు కూడా కప్పెడిపోవడానికి ఛాన్స్ ఉంది. అందుకని జనాలు కూడా ఏంటంటే చాలా భయభ్రాంతులు అవుతున్నారండి. ఇక్కడ కాలనీ ఇక్కడ ఏంటి అబౌవ్ 60 years వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్. అందరూ ఏంటంటే ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనేసి అందరూ వచ్చి ఉన్నారండి. ఇప్పుడు అందరూ ఏంటంటే మేము ఇక్కడ ఈ ఊర్లోనే ఉండలేము, మాకు ఊరైనా ఖాళీ చేయండి లేకపోతే క్వారీ అయినా ఆపించండి అని చెప్పారు. మన ముత్యాలనాయుడు వచ్చారు, కార్పొరేటర్ గారు, ఆయన కూడా చెప్పారు ఇలా ఉందండి వాతావరణం, ఇలాంటి ఇది ఆపేయండి అని చెప్పారు. మన ఇంద్రరావు వచ్చారు, ఇంద్రరావు వాళ్ళు చెప్పారు మీరు ఇటుపైన క్వారీలు గట్ట చేయొద్దు అనేసి. మరి అలాగే మన పల్లాసిని గారు కూడా ఎమ్మెల్యే గారు చెప్పారండి. ఏంటనంటే మాకు తెలీదు, మేము పర్మిషన్ అంటూ ఇచ్చాము కానీ ఆయన వచ్చంటే గ్రానైట్స్ ఇవి అవి పేల్చమని కానీ ఇవి కానీ చెప్పలేదు, పొక్కులైనతో వచ్చిందే మీరు తీయండి అని చెప్పాము అని చెప్పారు సార్. ఆయన వెంటనే ఎంఆర్ఓ వాళ్ళు ఫోన్ చేశారు, ఇవంతా మా పర్మిషన్లు అండి, మేము వాళ్ళు ఏంటంటే వేరే రూట్లో మాట్లాడుతుంది సార్, మనం ఎక్కువ వాళ్ళతో వాదం ఇక్కడ ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ గొడవలు చేయవలసిన వాళ్ళు కాదు, ప్రశాంతంగా ఏమైనా ఉన్నాయంటే మేము ఎక్కడికి బయటికి వెళ్ళడం కానీ అలాంటిది ఏమి ఉండదండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం దానికైనా చేసుకొని మా మొదటి 3-4 సంవత్సరాల నుంచి క్వారీలు తీసుకుంటే ఆ బ్రిడ్జి అంది కూడా నేను ఇచ్చానండి. ఇది అంతకుముందు ఏంటంటే ఈ గంగవరం వాళ్ళు కానీ కొత్తూరు కానీ ఎవరైనా బయటికి వెళ్ళడానికి వాళ్ళకి చాయిస్ ఉండేది కాదండి. అలా మన సొంతంగా నేను తయారు చేయించి ఇటు అగనపూడి సంతకి వెళ్ళడానికి కానీ దీనికి కానీ అందరూ వెళ్ళేవారండి. అంతకుముందు లేకపోతే ఏంటంటే చిన్న దారి అండి, ఆ దారిలో ఇప్పుడు స్కూల్ పిల్లలు ఏలో ఏమైనా బళ్ళు వెళ్ళాలన్నా ఇవన్నీ కూడా దారి ఉండేది కాదు సార్. అలాంటి తయారు చేసుకొని ఇవన్నీ ఒక ప్రశాంతంగా ఒక మంచి ఊరు తయారు చేద్దామని